ఇతని పేరు టైసన్, ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్టర్. అదేనండి, ఇక్కడి సరుకు విదేశాలకు, విదేశాల సరుకు ఇక్కడికి చేరుస్తుంటాడు. వీడికి చార్లెస్ సోబరాజ్ అంత హిస్టరీ ఉంది. చేసేది వెదవ పనైనా వెరీ సిన్సియర్గా, ప్రొఫెషనల్గా చేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే టైసన్ ఒక తెలివైన నీచుడు. హాయ్ టైసన్, ఈ బ్యాగ్లో మాలేంటో నీకు తెలుసు. ఈ బ్యాగ్ని పోలీసులకు దొరకకుండా బ్యాంకాక్ నుంచి పుకెట్కి చేర్చాలి. ఓకే ఓకే. Yeah, Mike Tyson. Hi. You're on. Hi. Girls, come on blow. Never try to miss him, 'cause I miss him, you gotta get him. This is the man to keep you happy. Our heart made a mark, yo, from me. You made a mark, come and go. Yo, go. Excuse me. Sure bag. What is this? Hey, come on. What happened? I don't know. Hey, I say, I don't know about this gun. I don't know. Come on. Believe me. Move. Please. I don't know about this gun. It's not mine. Namaste, sir. Welcome, sir. కార్గోలో వేయాల్సింది హ్యాండ్ లగేజ్గా తెచ్చాడేంటి? ఇదా? గురుగారు, మరి ఎక్కడ పెట్టుకోవాలి నేను? మీరు ఎక్కడ కంఫర్ట్ అనుకుంటే అక్కడ పెట్టుకోండి. యా, వీడేంటి నాది కప్పుకున్నాడు? ఇందులో ఒక్కేద్దాం మనకంటే. గురుగారు, నేను అటు వెళ్ళాలి, కాల్ తీస్తారా? నమస్తే. నమస్తే. నేను అసలు ఫ్లైట్ మిస్ అవుతాను అనుకున్నాను. మీరు కరెక్ట్ టైంకే వచ్చారు సార్. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. డోంట్ టచ్ ఇట్, డోంట్ టచ్. ఏమైంది? చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఏంటది? సరస్వతి. సరస్వతి టికెట్ కొన్నావా? దీనికి టికెట్ ఏంటి? ఇది నా హార్మోనియం పెట్టి. హార్మోనియం పెట్టా? జస్ట్ మినిట్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. ఇది తీసుకెళ్లి వేరే కంపార్ట్మెంట్ లో ఎక్కడైనా పెట్టండి. హలో, అక్కడ నా బ్యాగ్ ఉందండి. మీ బ్యాగ్ ఓవర్ సైజ్ ఉంది సార్. కొంచెం తీయమ్మా. ఓ, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? సార్ మీ బ్యాగ్ ఓవర్ సైజ్ ఉంది. ఇది ఓవర్ సైజ్ అన్న సంగతి ఆ స్కానింగ్ కూడా తెలీదా? పుట్ ఇట్ దేర్. సార్ ఓవర్ సైజ్ ఉంది. ఓవర్ సైజ్ కాదు, కార్గోలో అక్కడ వేస్తాం పెట్టండి. సార్. అది కాదు మేడం, ఇంపార్టెంట్ వస్తువులు ఉన్నాయని చెప్తున్నాను కదా. ఇట్ ఈస్ ఓవర్ సైజ్ సార్. ఓ, టేక్ దిస్. లంచం ఇస్తున్నారా? ఓ షిట్.
Oh, cool, Tyson. Cool down. I'll get down. I'll go for next flight. సార్ What? రేపటి వరకు ఫ్లైట్ లేదు సార్. ఫోన్ చేసుకోవచ్చా? సార్ మీ ఫోన్ కోసం ఫ్లైట్ ఆగదు సార్. చాలా ఇంపార్టెంట్ వస్తువులు ఉన్నాయమ్మా ఇందులో. సార్ మీ బ్యాగ్ మీకు జాగ్రత్తగా అప్పచెప్తాం సార్ మీరు దిగేటప్పుడు. ఓకేనా సార్? Okay. ఆర్ యు హ్యాపీ సార్? హ్యాపీ. ప్లీజ్ బి సీటెడ్. ఓకే. ఏంట్రా చూస్తున్నావు? నీ సరస్వతి సేఫే కదా? మరి ఇంకే దుప్పటి కప్పుకుని పడుకో. షేప్ చూడు, నల్ల కాకిలే. సార్ నా పేరు సంజయ్ అండి. సో వాట్? ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను. సార్ ఇది బ్యాంకాక్ ఎన్ని గంటలు వెళ్ళింది సార్? ఓహో, ఇప్పుడు వచ్చింది కదా తాడి, ఇంత పొడుగుంది. దాన్ని పిలిచి అడుగు చెప్తుంది. హలోవే సార్ కోపం వచ్చింది ఏంట. సార్ నా గర్ల్ ఫ్రెండ్ కలవడానికి ఫస్ట్ టైం బ్యాంకాక్ వెళ్తున్నాను సార్. తనంటే నాకు చాలా ఇష్టం అండి. నేను ఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్ సార్. మంచి గోల్ఫర్ని కూడా. చెప్పు నీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకెళ్ళిపో. నేను వింటుంటాను కదా. మీరేం చేస్తుంటారు సార్? నేనా ముసుగ్గా పడుకుంటాను. డిస్టర్బ్ చేయకు. ఇది శంకోళ్ళలో ఉన్నాడు. నమస్తే ఆంటీ. అంకుల్ని కళ్ళద్దాలు పెట్టుకున్నాయినా. సరే. నమస్తే ఆంటీ. పెట్టుకున్నా కూడా ఆంటీయేనా? నేను ఈసారి నమస్తే పెట్టింది ఆంటీకే. ఐసి గోపి ఉన్నాడా ఆంటీ? నేను ఇంత నీరసంగా ఉన్నాను అంటే వాడు ఇంట్లో ఉన్నాడనే కదా మా అర్థం. ఏం చేస్తున్నానండి? బాగా ఆకలిగా ఉందని అరగంట నా బుర్ర తిని ఇప్పుడు ఇంటర్నెట్లోకి వెళ్ళి ప్రపంచంలో వాడి అందానికి సరిపడా అమ్మాయిల ఫోటోల మీద రీసెర్చ్ చేస్తున్నాడు. నేను పైకి వెళ్ళచ్చండి? బలికి మేకే సిద్ధమైతే కాదనడానికి మేమెవరన్నాయినా. హాయ్ గోపి. రారా బుడ్డి బాలరాజు. ఏం చేస్తున్నావు? అమ్మాయిలకు మార్కులు వేస్తున్నాను. ఈ అమ్మాయికి ఎంత వేసావు? 23.5. మరి ఈ అమ్మాయికి 14.5. అంటే ఇంతవరకు ఎవరికి 100 మార్కులు వెళ్ళేదా? నేను ఐశ్వర్య రాయ్కి 33.5 వేసాను. రే గోపి, ఇవాళ నాకు పెళ్లి చూపులు రా. ఎవరా దురదృష్టవంతరాలు? పేరు లక్ష్మి. పేరుకు 50 మార్కులు వేయచ్చు. ఫేస్ చూసి ఎన్ని మార్కులు వేయచ్చో కొంచెం చూసి చెప్పరా. నేనా? నాకేమో ఇది మొదటిది. నువ్వేమో పెళ్లి చూపుల్లోనే షష్టి పూర్తి చేసుకుని రికార్డ్ సృష్టించావు. నాకు తోడుగా ఉంటావని తీసుకెళ్దామని వచ్చా. సర్లే, నీకు అంత ముచ్చటగా ఉంటే వెళ్దాం పద. బాలరాజు. నమస్తే. నమస్తే కీర్తి. నమస్తే. మా ఆవిడ లక్ష్మికి పెద్దొదిన. మా తమ్ముడు మరదలు. నమస్కారం. మా పెద్ద చెల్లి బావగారు. అందగత్తలంతా ఒకే చోట ఉన్నారు. ఫ్యామిలీ ప్యాకేజ్ అనుకుంటా. ప్లీజ్ కమ్, హ్యావ్ ఏ సీట్. కల్చోడు తీస్తే కనిపిస్తుందిగా. తీయకపోతే నీ కనపడదన్న విషయం అమ్మాయి కనిపెట్టేస్తుంది. అందుకే నిన్ను తోడుగా తెచ్చుకున్నా. స్వీట్ వద్దండి. షుగరా? పోనీ హాట్ తీసుకోండి. హాట్ అస్సలు వద్దండి. అల్సరా? రేయ్ ఏదైనా అడుగు. టైం ఎంత అండి? అదేం అడగటంరా, అడుక్కు తినేవాళ్ళలాగా. ఈసారి బాగా అడుగుతాను. ధవళేశ్వరంలో ఫస్ట్ బ్రిడ్జ్ కట్టింది ఎవరండి? బాగా అడిగారా? ఇది ఇంటర్వ్యూ కాదు, నీ ఇంటర్వ్యూ. అందుకే కదరా నేను తోడుగా తెచ్చుకున్నాను. నా బదులు నువ్వు అడుగు. మా చెల్లయ్యని చెప్పడం కాదు కానీ లక్ష్మి అద్భుతంగా పాటలు పాడుతుంది. డాన్స్ ఇంకా బాగా చేస్తుంది. మా మరదలు వంట అదరగొట్టేస్తుంది.
అయితే ఇంకెందుకు కలిసి వెంటనే ఓకే చెప్పానా నేను ఎవరిని మగాడివి మంచితనంతో ఇమీడియట్గా నువ్వు ఓకే చెప్పినా నీకు మగతనం లేదనుకుంటారు. అందుకే కదా నేను తోడుగా తెచ్చుకున్నాను. రాత్రి బాగా ఆలోచించుకుని SMS చేస్తానని చెప్పు. మీ సెల్ నెంబర్ ఎంతండి? ముందు కళ్ళద్దాలు పెట్టుకుని నన్ను కరెక్ట్ గా చూడండి. అదేంట్రా నీ కళ్ళజోడు పెట్టుకోకపోతే సరిగ్గా కనపడదా? అదేలిగా నాకే తెలియని నిజాన్ని మీరు 10 నిమిషాలు భలే కనిపెట్టేశారండి. యూఆర్ టూ ఇంటెలిజెంట్ అండి. రారా వెళ్దాం. లక్ష్మి గారు నమస్కారం. కలవరమో పరవశమో ఏమైందో ఏమో చిన్ని